కాలేదని మళ్ళీ తిరిగి వచ్చేసాను. ప్రమోద్ బ్రో. హలో పరమేష్ ప్రమోద్ బ్రో. పరమేష్ పరమేష్ రమేష్. హలో ఎక్కడ జరిగింది బ్రో ఎల్పిటి? ఇది అది కోజిక్కోడ్, అది చెప్తా నాకు. తిరువనంతపురం బ్రో. తిరువనంతపురం కర్నూలు అంటున్నారు కదా. ఈ లాస్ట్ టైం కర్నూలు జరిగింది అంటున్నారు కదా. కాదు కాదు, తిరువనంతపురం. హలో అంటే ఎగ్జామ్ రాపించారా? ఏం చేయించారు? అంటే మామూలుగా ఒకటి స్క్రీన్ మీద ఇది ఒక పేపర్ ఇచ్చారు. పేపర్ లో అది కేరళలో ఉంది, దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని రాయమని ఇచ్చాడు వాడు. మనకు తెలిసిన కాడికి అంటే నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేసా లాంగ్వేజ్. వచ్చిన కాడికి రాసా, అది మళ్ళీ తర్వాత చూసుకుంటే అది కాలేదు. ఇక తిరిగి వచ్చేసాయి అక్కడ నుంచి. అంటే వాళ్ళు తీసేసారా ఎట్లా? అంత ఈజీగా తీయరు కదా, 6 months ఉంటుంది కదా. ఈజీగా అంటే ఇప్పుడు వాడికి ఏంటంటే లాంగ్వేజ్ ఇట్లా అన్ని వచ్చి ఉండాలి కదా. బ్యాంక్ వాడికి ఎన్ని రోజులు అన్నట్లు వస్తాడు మనల్ని. 6 months అవుతుంది. అది ఇప్పుడు మనల్ని వాడు ఒట్టిగానే పోషించాడు కదా. మన దగ్గర ఏదన్నా పనితనం అంటే వాడికి లాభం ఉండాలి కదా మనతో, బ్యాంక్ వాడికి. అది అయితే పరమేశ్వరు చెప్పన్నా. మనోడు భయపడుతున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా జరుగుతుంది. వాళ్ళు తీయచ్చు తీయవచ్చు, ఇక బై లక్కీ ఛాన్స్ అన్నట్టు. మనం ఇప్పుడు టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వనా? అంతే, టైం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపెట్టి ప్రిపేర్ అయిపోతావు. మనోడు చాలా భయపడతాడు. ఇప్పుడు నీకు తీసేసింది కానీ అందరూ అట్లా తీయరు కదా. అవునులే, అందరికంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటది. నీ లక్ ఉండాలి. ఇప్పుడు నువ్వైతే ప్రిపేర్ అవ్వు, దాని ఏముంది. చదవమన్నారా జస్ట్ దాన్ని చూసి రాయమన్నారా లాంగ్వేజ్? అదే పేపర్ క్వశ్చన్ పేపర్ ఇస్తాను. రెండు మాట్లాడాలి కూడా. ఇప్పుడు ఎల్పిటి అంటే ఏంది, రీడ్ రైట్ అన్ని ఉంటాయి కదా దాంట్లో. మన అప్లికేషన్ చేసేటప్పుడే అవన్నీ వస్తూ ఉండాలి మనకు. సరే బ్రో, మరి ఓకే. ఇంకేమైనా చెప్పాలంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను. అంటే పేపర్ ఇచ్చి చదవమన్నారా? అవునన్నా, మనకు పేపర్ ఇస్తాడు. ఇది పేపర్ ఇస్తాడు ప్లస్ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, దాంట్లో రాయమంటాడు. అది ఎలాగనే సంజయ్ నువ్వు ఎలాగనే తెలిసిపోతాను. భయం భయంగా ఉన్నావా, వస్తాందా అయిపోతుంది. కానీ నువ్వు అయితే ప్రాక్టీస్ చేయి మరి. ఇక గంట టైం ఇస్తారు. వాళ్ళని అంత ఏం చేయలేదు, లైట్ గా ఏదో రాపేసి వెళ్ళిపోమన్నారంట. అయితే నేనంటే నెగ్లెక్ట్ చేసా అప్పుడు కొంచెం, అట్లా అయింది. కానీ అంటే బ్రో నేను చెప్పాను కదా, అక్కడ అప్పుడు అందరూ ఒకలాగా ఉండరు. కొందరు ఏమో లైట్ తీసుకుంటారు, వదిలేస్తారు. కొందరు అలా ఉంటారు. సో నువ్వు మంచిగా త్వరగా ప్రిపేర్ అయ్యావు అనుకో, వాడు ఎలాంటి వాడు ఉన్నా కానీ వాడిని ఎదుర్కొని వచ్చేస్తావు కదా. మళ్ళీ ఆ ఛాన్స్ మళ్ళీ రాదు కదా. ఒకసారి తీసేస్తారు అనుకో, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతావు. అది లాస్ట్ టైం క్లర్క్ నేనా కేరళనే పెట్టాను. ఇంకెవరు ఉన్నారా మనోళ్ళు? మనోళ్ళు అంటే ఎవరు లేరు బ్రో. మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఏందో నాకు అంత కాంటాక్ట్ లో లేరు. వాళ్ళు నంద్యాల వాళ్ళు ఉన్నారు, పోతా ఉంటారు, వస్తుంటారు. కానీ అంటే కొంచెం తక్కువ ఉంటారు కదా. నంద్యాల వాళ్ళు ఒకడికి ఏం రాదు, లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యిండు క్లర్క్, ఆయన క్వాలిఫై అయినట్టు. అదే ఒక్కొక్క రీజనల్ ఆఫీస్ బట్టి ఉంటది. ఒరిజినల్ కాదు, అందరూ ఒకటి దగ్గర ఉంటది. కర్నూలులోనా ఒకటి ఉంటది. నువ్వు భయం వెళ్తుంది. ఓకే బ్రో, పర్మిషన్ ఓకే ఓకే అన్న.